విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. చేతులు ఎత్తట్లేదు, పిడికిళ్ళు బిగించి పైకెత్తాలి. విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. చేతులు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తాలి, పిడికిళ్ళు బిగించేత్తాలి. చేయున్న వాళ్ళందరూ విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే. విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. విద్యార్థులు ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మహాధర్నాలో పాల్గొంటున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీడియా మిత్రులు, ఈ ధర్నాకి సహకరిస్తున్న పోలీస్ వారు, అలాగే ప్రజలు, ఈ మహాధర్నాకి సభ అధ్యక్షత వహిస్తున్న ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ రజనీకాంత్ గారు, ఈ మహాధర్నాకి ప్రారంభించడానికి వచ్చినటువంటి ఎస్ఎఫ్ఐ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ అన్న, అలాగే ఈ మహాధర్నాలో పాల్గొంటున్న రాష్ట్ర నాయకత్వం, విద్యార్థులు అందరికీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున, నా తరఫున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు మన ముందు మాట్లాడిన వక్తలందరూ మాట్లాడారు. ఎందుకు విద్యార్థులు ఈ రోజు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ లో మహాధర్నా నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులందరూ రోడ్లెక్కి గొంతెత్తి నినదించి మాకు రావాల్సిన ఫీజుల బకాయిలు ఇవ్వాల్సిందని ఎందుకు అడగాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తూ ఒక్క మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, మేము అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వస్తే మేము ₹1 కూడా పెండింగ్ లో ఫీజులు ఉంచకుండా మాఫీ చేస్తాం, విడుదల చేస్తామని చెప్పాడు. ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు? 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఎస్ఎఫ్ఐ అడుగుతుంది, తెలంగాణ రాష్ట్రం నుంచి విద్యార్థులు అడుగుతున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నువ్వు చెప్పిన మాటకి నువ్వు కట్టుబడి ఉంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఇచ్చిన ఫీజులకు ఇచ్చిన డబ్బులెన్నో నువ్వు చెప్పు. నువ్వే కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి, నువ్వే కదా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివి, నువ్వే కదా ఫీజులు ఇవ్వాల్సిన బాధ్యత. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ రోజు విద్యార్థులందరికీ రావాల్సిన బకాయిలు ఇవ్వాలని మాట్లాడితే నన్ను విద్యాశాఖ మంత్రిగా ఉంచట్లేదు, నన్ను విద్యాశాఖ మంత్రి నుంచి నన్ను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నాడు. నిన్ను విద్యాశాఖ మంత్రిగా ఎవరు తప్పమని అడగట్లేదు. నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నిన్ను అడుగుతున్నాం. నిన్ను ముఖ్యమంత్రి కాబట్టి నిన్ను అడిగేది ఏంటంటే, పేద విద్యార్థులం మేము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర పేద వర్గాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులం మేము అంటున్నాం. ఈరోజు పేద విద్యార్థులకి ఒక మెడిసిన్ చదువుకోవాలనే కోరిక ఉండడం తప్ప, ఒక ఇంజనీర్ కావాలనుకోవడం తప్ప, ఒక లాయర్ కావాలనుకోవడం తప్ప, ఒక పీజీ విద్యార్థి పిహెచ్డీ చేయాలనుకోవడం తప్ప, మరి నువ్వు ఫీజులు ఇవ్వకపోతే ప్రైవేట్ కాలేజీలు సర్టిఫికెట్లు ఆపుతున్నారు. ఈరోజు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వట్లేదు. పేద విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఆ పేద విద్యార్థులు చదువుకోవాలనుకుంటున్న ఉన్నత విద్య ఎక్కడ పోయి చదువుకుంటారు? వాళ్ళు ఈరోజు ఎలా వాళ్ళు ముందుకెళ్తారు? ఎలా లాయర్లు అవుతారు? ఎలా డాక్టర్లు అవుతారు? ఎలా ఇంజనీరింగ్ పూర్తి చేస్తారు? లేదు ఎలా కలెక్టర్లు అవుతారు? ఒక పక్కనేమో ప్రభుత్వ కాలేజీలు ఉండవు, ఒక పక్కనేమో ప్రభుత్వ విద్యా సంస్థల్లో టీచర్లు ఉండరు, ఒక పక్క లెక్చరర్లు ఉండరు, యూనివర్సిటీలో నిధులు ఉండవు. ఈ రోజు ప్రభుత్వ యూనివర్సిటీలు కూడా విద్యార్థులకు ఇచ్చినటువంటి స్కాలర్షిప్లు ఇవ్వట్లేదని, రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదని, విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వాలనంటే ఉస్మానియా యూనివర్సిటీ కూడా డబ్బులు అడుగుతున్న పరిస్థితి, వరంగల్ కాకతీయ యూనివర్సిటీ కూడా డబ్బులు అడుగుతున్న పరిస్థితి. అన్ని కోర్సులు ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు చేస్తున్నారు. అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అంటే విద్యార్థులే డబ్బులు కట్టుకోవడం,
విద్యార్థులే డబ్బులు చెల్లించడం. మేము అడుగుతున్నాం, ఒక రోజు నువ్వే మాట్లాడావు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉండి బూతులు తిట్టావు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉండి హక్కు అడిగితే నీ అంత అన్నావు, ఇంకోటి అన్నావు. మేము అడుగుతున్నాం, విద్యార్థులను ఇంత ఇబ్బంది పెట్టి రోడ్లు ఎక్కించడానికి నీకు సిగ్గుందా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. నీకు నిజంగా సిగ్గుంటే, నీకు నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే, నీకు నిజంగా విద్యార్థుల మీద బాధ్యత ఉంటే నువ్వు తక్షణం విద్యార్థులు ఇవ్వాల్సిన ఫీజులు ఇవ్వని మేము అడుగుతున్నాం. యాజమాన్యాలు మొట్టమొదటిసారి తెలంగాణలో వాళ్ళు కాలేజీలు బంద్ చేసి, కాలేజీలు పరీక్షలు బంద్ చేసి సమ్మెకి పోయారు, బంద్కు పోయారు. ఈ పరిస్థితి ఎప్పుడూ తెలంగాణ చరిత్రలో లేదు. మొట్టమొదటిసారి విద్యార్థులకి పరీక్షలు పెట్టాం, మేము మా కాలేజీలు షట్ డౌన్ చేస్తామని చెప్పి షట్ డౌన్ చేసి ఈ రోజు యాజమాన్యాలు ధర్నాలు చేసే పరిస్థితి తెలంగాణలోకి వచ్చిందంటే నిజంగా ఇది ప్రజాపాలన అందామా? విద్యార్థులకు ఫీజులు ఇవ్వమని అడిగితే నువ్వు కేసులు పెట్టడం ప్రజాపాలన, విద్యార్థులకి ఫీజులు ఇవ్వమని అడిగితే స్పందించకపోవడం ప్రజాపాలన, విద్యార్థులకి రోడ్డు మీద లాగడం ప్రజాపాలన, విద్యార్థులందరూ ఈ రోజు కనీసం మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేకపోవడం ప్రజాపాలన, విద్యార్థులకి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఉన్న మీరు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ప్రజాపాలన. మరి ఏది నిజమైన పాలన? ప్రజాపాలన అంటే విద్యార్థుల ఫీజులను ఇవ్వడం, ప్రజాపాలన అంటే స్కూళ్లను పెంచడం, ప్రజాపాలన అంటే కాలేజీలను పెంచడం, ప్రజాపాలన అంటే విద్యార్థులకు అవసరమైన చదువును అందించడం. కానీ ఈ రోజు ఇందులోనూ ఏమి చేయట్లేదు. చేయకుండా మీరేం చెప్తున్నారు? హైకోర్టులోకి కాలేజీలు పోతే, హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు తీర్పుకి ఏం చెప్తున్నారు? మీరు స్పందించకుండా విద్యార్థుల డబ్బులు, వీరు విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ, ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు అంటున్నారు. మీరే కదా ముఖ్యమంత్రి, మీరే కదా విద్యాశాఖ మంత్రి. మరి మీరు ప్రభుత్వం మీద అవినీతి చేస్తే మీరు ఎందుకు విచారణ జరిపించరు? ఒక విద్యార్థులే కాదు బాధపడేది, ఈ రోజు ఇక్కడ ఉద్యోగస్తులు బాధపడుతున్నారు. ఉద్యోగస్తులకి ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వవు, విద్యార్థులకి ఇవ్వాల్సిన ఫీజులు ఇవ్వవు. మరి ఎవరికి నువ్వు ప్రజాపాలన చేస్తున్నావు? ఈ రాష్ట్ర ఆదాయం ఎడిపోతుంది. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అంటున్నారు. ఈ ధనిక రాష్ట్రంలో, మిగులు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ఆదాయం ఎడిపోతుంది. రైతులు సంతోషంగా లేరు, విద్యార్థులు సంతోషంగా లేరు, మహిళలు సంతోషంగా లేరు, ఉద్యోగులు సంతోషంగా లేరు. వాళ్ళ జీతాలు, డిఏలు వాళ్ళ సమస్య, విద్యార్థుల సమస్య, మహిళల సమస్య, ఎన్ని సమస్యలు తెలంగాణలో ఉన్నాయి. మరి ఇది ఎట్లా ప్రజాపాలన అవుతుంది? ఏ వర్గం ప్రజలు, ఏ వర్గం వాళ్ళు సంతోషంగా లేకపోతే తెలంగాణ రాష్ట్రం ప్రజాపాలన అంటే అర్థం ఏంటో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. అలాగే ఈ ఫీజుల మీద ఒక్కరోజైనా నువ్వు సమీక్ష సమావేశం పెట్టావా? ఈ విద్యారంగం మీద నువ్వు ఒక్కరోజైనా ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఒక్క సమీక్ష సమావేశం పెట్టి నిధులను అడిగావా? బడ్జెట్ లో నిధులు పెట్టవు. 15% ఇస్తామని మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారు. 6 గ్యారంటీలలో మేము 15% నిధులు ఇస్తాం, ఇది మా గ్యారంటీ అన్నారు. కానీ 15% నిధులు కాదు కదా, కనీసం 10% నిధులు కూడా ఇవ్వకుండా 8% పరిమితం చేశారు. ఎక్కడ పోయింది మీ గ్యారంటీ? అబద్ధాలు చెప్పడంలో మీ గ్యారంటీ, అబద్ధాలు చెప్పడంలో మీరు పోటీ పడుతున్నారు. తెలంగాణ అంటే ఆయన చెప్తున్నాడు ఈ మధ్యన, తెలంగాణ అంటే ఈ దేశంలో రాష్ట్రాలతో పోటీ కాదు, తెలంగాణ అంటే ఇతర దేశాలతో పోటీ అంటున్నారు, తెలంగాణ అంటే ఫిన్లాండ్ తో పోటీ అంటున్నారు, తెలంగాణ అంటే ఇంగ్లాండ్ తో పోటీ అంటున్నారు. ఇతర దేశాలన్నీ పోతున్నారు మన ముఖ్యమంత్రి గారు. తెలంగాణలో యూనిఫామ్స్ రాలేదు, ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఇప్పటి వరకు టెక్స్ట్ బుక్లు రాలేదు, హాస్టల్ విద్యార్థులకి నోటు బుక్లు రాలేదు, స్కాలర్షిప్లు రాలేదు. మరి ఇంకెక్కడ ఈ పోటీ ప్రపంచ దేశాలతో? ఎక్కడుంది ఈ పోటీ ప్రపంచ దేశాలతో? నువ్వే కదా మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ జంజీ పోరాటం జరిగితే ఆ జంజీ పోరాటాన్ని అభినందిస్తూ పెద్ద ర్యాలీ పెట్టాడు ముఖ్యమంత్రి గారు. ఆ జంజీ పోరాటం ర్యాలీ పెడుతూ చెప్పింది ఏమిటి? 21 ఏళ్లకే రాజకీయాల్లోకి రావాలి, 21 ఏళ్లకే ఓటు హక్కు ఉండాలి, 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పావు కదా. మరి 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించాలని మీరు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు స్కూళ్లలో ఎన్నికలు పెట్టరు? ఎందుకు కాలేజీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు మీరు నిర్వహించరు? 21 ఏళ్లకే ఎమ్మెల్యే కావాలంటే రాజకీయ అనుభవం కావాలి కదా. ఆ రాజకీయ అనుభవం పొందేటటువంటి యూనివర్సిటీ ఎన్నికలు మీరు ఎందుకు నిర్వహించరు? కాలేజీల్లో ఎందుకు మీరు ఎన్నికలు నిర్వహించరు? అందుకే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలను ప్రస్తావించడం అంటే ఇంకా చాలా ఉన్నాయి. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. 214 ఫుడ్ పాయిజన్ ఘటనలు అయినాయి. ఫుడ్ పాయిజన్ అవుతుంది, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతారు, స్కాలర్షిప్ రాదు. విద్యారంగంలో విద్యాశాఖకి మంత్రి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు కదా. బాధ్యతగా ఉండాల్సిన మీరు ఈ రోజు విద్యార్థులు ఏమంటున్నారు? విద్యాశాఖ మంత్రి ఉన్న మీరేమంటున్నారు? క్రిమినల్ వేస్ట్ అంటున్నారు.
వేస్తూ, మేం కాదు క్రిమినల్ వేస్తూ ఇంజనీరింగ్ చదువుకున్న అప్లికేషన్ నింపలేరు అంటున్నారు. మేము అడుగుతున్నాం ఈ మహాధరణ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని, మీ ఎమ్మెల్యేలలో ఒక్కళ్ళే బీఫామ్ నింపగలుగుతారా? బీఫామ్ మీరే ఎవరి సహాయం లేకుండా నింపగలిగితే అప్పుడు మీరే గ్రేట్, మేము క్రిమినల్ వేస్ట్ అంటాం. కానీ మమ్మల్ని క్రిమినల్ వేస్ట్ అంటున్నారు. క్రిమినల్ వేస్ట్ అంటే మరి క్రిమినల్ వేస్ట్ అయితే కాలేజీల్లో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా? ప్రభుత్వానికి కాదా? మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులను ఇంత పరువు తీసి ఆగం చేస్తున్నారో చెప్పాలి. అందుకే ఈ రాష్ట్రంలో ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రైవేట్ కాలేజీలు తీవ్రమైన వేధింపులు చేస్తున్నారు, ఇంజనీరింగ్ కాలేజీలు వేధింపులు చేస్తున్నారు. ఈరోజు ఐసెట్ కౌన్సిలింగ్ నడుస్తుంది, ఎంసెట్ కౌన్సిలింగ్ నడుస్తుంది, లా సెట్ కౌన్సిలింగ్ నడుస్తుంది, అన్ని సెట్ల కౌన్సిలింగ్ నడుస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఈ కౌన్సిలింగ్లకి అందరు కూర్చోవాలి, దయచేసి అందరు కూర్చోవాలి. మన ధర్నా కూడా ముగిస్తాం కొద్ది నిమిషాల్లోనే, కొద్ది సమయంలోనే అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాబట్టి అందరూ అన్ని సెట్లు ఇలా నడుస్తుంటే సర్టిఫికెట్స్ ఎవరు ఇస్తారంటే సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. సర్టిఫికెట్లు ఇవ్వకపోతే విద్యార్థులు సర్టిఫికెట్ లేకపోతే మేము మీ కౌన్సిలింగ్కి నాట్ ఎలిజిబుల్ అంటున్నారు. అందుకే అందరు కూర్చోవాలి మిత్రులారా, విద్యార్థులను అందరూ కూర్చోవాలి, దయచేసి అందరు కూర్చోవాల్సిందిగా అప్పీల్ చేస్తా ఉన్నాం. కాబట్టి సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులు వేధిస్తున్న వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవడానికి ఒక గైడ్ లైన్స్ ఇవ్వలేదు. కాబట్టి ఆ గైడ్ లైన్స్ కూడా ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో. అలాగే విద్యార్థుల్లోనే అకౌంట్లోనే డబ్బులు వేస్తాం, ఇది బాగుంది చిన్నడానికి. ఏ దళారుండడు మధ్యలో, ఏ కాలేజీకి ఉండదు మధ్యలో, తమ్ములు ఉండవు మధ్యలో అని చెప్తున్నారు. విద్యార్థులకు డబ్బులు వేస్తాం కాబట్టి అందుకే మేము జీవో నెంబర్ 7 తెచ్చాం, జీవో నెంబర్ 8 తెచ్చాం, జీవో నెంబర్ 9 తెచ్చాం అంటున్నారు. మరి జీవో నెంబర్ 7, 8, 9 తీసుకొస్తే విద్యార్థులకి నిజంగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేస్తే విద్యార్థులకి అది ఉపయోగం జరుగుతుంది అనుకుంటే మరి ఇప్పుడు దాకా మీరు విద్యార్థుల అకౌంట్లోకి ఎందుకు డబ్బులు వేయలేదు? విద్యార్థులు డబ్బులు వేస్తే ఫీజులు కడతారు కదా. వనపర్తి జిల్లాలో లావణ్య అనే అమ్మాయి విద్యార్థిని ఆత్మహత్యయత్నం చేసింది. ఒక పేద తల్లి ఆటో కార్మికుడు రోజు మా ఎస్ఎఫ్ఐ ఆఫీస్కి వస్తున్నాడు. ఆటో కార్మికుడు వాళ్ళ పిల్లలు వాళ్ళు కాలేజీలో ఇంజనీరింగ్ చదివి ఇతర దేశాలు పోవాలంటే ఫీజులు కట్టలేదు కాబట్టి సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. మరి ఈ వేధింపులు ఆపాలి కదా. ఈ వేధింపులు ఆపడానికి మీరు ఏమైనా తీసుకొచ్చారా? గైడ్ లైన్స్ ఇచ్చారా? మా ప్రభుత్వం కట్టుబడిందని చెప్పారా? చెప్పలేదు. అందుకే మేము అడుగుతున్నది ఏమిటనంటే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది, ఈ రోజు చలో హైదరాబాద్ అనే కార్యక్రమం ఇది కేవలం ఒక ధర్నా మాత్రమే కాదు, ప్రభుత్వానికి ఇది హెచ్చరిక లాంటిది. ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా రాబోతున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు రోడ్డు మీదకి తీసుకొస్తాం, ఖచ్చితంగా తీసుకొస్తాం. ముఖ్యమంత్రి గారు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ఎంపీలు ఎవరెక్కడికి వెళ్ళినా అడుగున అడ్డుకుంటాం. ఈ ఫీజులు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వచ్చేంత వరకు మిమ్మల్ని ఎక్కడ వదలమని కూడా చెప్తా ఉన్నాం. అందుకే తక్షణం ప్రభుత్వం స్పందించాలి. హక్కుల గురించి మాట్లాడుతున్నారు. మొన్న మీరు జంతర్ మంతర్ దగ్గర డైరెక్ట్ బై ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తుంది మీ రాహుల్ గాంధీ గారు. మేము ఎస్ఎఫ్ఐ ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తున్నాం తప్ప మేము మీ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేయట్లేదు, మేము మీ ఆఫీసుల ముందుకు వచ్చి ధర్నా చేయట్లేదు. కానీ అది కూడా నువ్వు అది కూడా నీ ఇంటి దగ్గరికి రావాలి అని అంటే, నీ ఇంటి దగ్గరికి మేము రాకుండా ఉండాలి అని అంటే నువ్వు విడుదల చేయాలి ఫీజులు. నువ్వు విడుదల చేయకపోతే ఈరోజు ఇందిరా పార్క్ లో ఉన్నాం, రేపు ఇందిరా పార్క్ మేము రాం. ఎక్కడికి వస్తాం? మేము మీ ఇంటి దగ్గరకే వస్తాం, మీ దగ్గర తేల్చుకుంటాం, మిమ్మల్ని అడుగుతాం మీరు ఇస్తారా లేదో. మీరు ఇవ్వకపోతే మేము మా చేతిలో మీరున్నారు. రేపు 2 సంవత్సరాలు ఆగితే ఓట్లున్నాయి. ఇక్కడ కూర్చున్న విద్యార్థులందరికీ 18 సంవత్సరాలు నిండినాయి, ఓట్లున్నాయి మాకు. మా ఓటు హక్కుతో ఈ రోజు మీరు మాకు ఫీజులు ఇవ్వకపోతే, ఈ రోజు మాకు ఫీజులు ఇవ్వడంలో మీరు మొండి చేయి చూపితే మేము మీకు రేపు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారం రాకుండా మొండి చేయి చూపుతాం. మీరు ఈ అధికారంలో నుంచి వెళ్ళిపోతారు. అది కూడా మీరు గమనంలో ఉంచుకోవాలి. ఈ పరిస్థితి రాకముందే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఫీజులు విడుదల చేయాలి, ఈ జీవోలను రద్దు చేయాలి, ఈ 10,500 కోట్ల రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నాం. అలాగే కొంతమంది మిత్రులు కూడా ఆందోళన చేస్తున్నారు, సోషల్ మీడియాలో కూడా అంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏంటనంటే ఇది కూడా గుర్తుంచుకోవాలి విద్యార్థులు, వాళ్ళు పక్క రాష్ట్రాల్లో అధికారంలో ఉంటారు, అక్కడ మాట్లాడరు వాళ్ళు. అక్కడ కూడా 7,900 కోట్లు ఇవ్వాలి అక్కడ కూటమి ప్రభుత్వం. కానీ ఇక్కడ వచ్చి ధర్నాలు చేస్తారు, ఇక్కడ వచ్చి రీలేలు చేస్తారు, ఇక్కడ వచ్చి ఫీజులు దీక్షలు పెడతారు. అందుకే మేము విద్యార్థుల పక్షాన పోరాడే ఎస్ఎఫ్ఐగా చెప్తున్నాం, మీరు ద్వంద్వ వైఖరి ఉండొద్దు, అందరూ ఐక్యంగా పోరాటం చేయడంలో, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ని సాధించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర
లక్షల మంది పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాల విద్యార్థులు అడుగుతున్నాం మేము. అలాగే మా అమ్మ నాన్నల ఉద్యోగుల తరపున అడుగుతున్నాం మేము. మా అమ్మ నాన్నలకి ఇవ్వాల్సిన డిఎల్ ఇవ్వండి ఉద్యోగులైతే, మా అమ్మ నాన్నలకి ఇవ్వాల్సిన రైతు బంధు ఇవ్వండి, మా అమ్మ నాన్నలకి ఇవ్వాల్సిన మీరు ఇస్తున్న కూలి బంధు ఇవ్వండి, మా అమ్మ నాన్నలకి ఇవ్వాల్సిన అన్ని ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన స్కీమ్స్ ఇవ్వండి. అలాగే మా విద్యార్థులుగా మా పాఠశాలలో టీచర్లు పెట్టండి, మా పాఠశాలలో మూసేయొద్దు. నువ్వు మాట్లాడుతూ చెప్తున్నావు మూసేస్తా అంటున్నావు, కాబట్టి మా పాఠశాలలో మూసేయొద్దు. నువ్వు మూసేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నిజమైన విద్యార్థుల సత్తా చూపిస్తాం. అందుకే పాఠశాలలు బంద్ చేయకుండా మా ఫీజులు మాకు ఇవ్వడం ద్వారా, మా స్కాలర్షిప్లు మాకు ఇవ్వడం ద్వారా, ఇది మా హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు, మా భిక్ష కాదు. ఇది ఇవ్వడం ద్వారా మీ అందరూ మీ ప్రభుత్వం విద్యార్థుల్లో ఉంటుంది, మా అమ్మ నాన్నల్లో ఉంటారు. అదే మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. మీరు మా ఫీజులు ఇవ్వకపోతే, మా విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే, మా హాస్టల్ మెస్ ఛార్జీలు ఇవ్వకపోతే, మా హై స్కూల్ టీచర్లు మీరు భర్తీ చేయకపోతే, మా హాస్టల్లో కాస్మెటిక్ ఛార్జీలు మీరు పెంచకపోతే, మా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకపోతే, మా హాస్టల్ విద్యార్థులకు నోటు బుక్లు ఇవ్వకపోతే, మా ఇంటర్మీడియట్ విద్యార్థులు పాఠ్య పుస్తకాలు ఇవ్వకపోతే, తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న 62 లక్షల మంది విద్యార్థులకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోతే, రాష్ట్ర బడ్జెట్ లో నిధులు పెంచకపోతే, ఇక్కడ నుంచి ఇందిరా పార్క్ నుంచి చెబుతున్నాం, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా విద్యార్థి పోరాటాన్ని మీరు ఎదుర్కొనాల్సి వస్తుంది, ఎదుర్కొంటారు అని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక జారీ చేస్తూ ఈ విద్యార్థుల శక్తిని చూపెట్టాలని, భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ నిర్వహించే పోరాటాల్లో విద్యార్థులు ఈ ఎస్ఎఫ్ఐకి అండగా నిలుస్తూ మద్దతు ఇస్తూ విద్యార్థి పోరాటాలకు మద్దతు ఇవ్వడం ద్వారా మన హక్కులు సాధించుకోవడంలో ముందు భాగాన్ని ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇంక్లాబ్ జిందాబాద్, ఎస్ఎఫ్ఐ జిందాబాద్, అందరూ కూర్చోవాల్సిందే కోరుతూ నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.